పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఒప్పించారు. సో ఫైనల్లీ ఇండియాకి వచ్చారు. నేను ఏ సంవత్సరంలో వచ్చారు? మేము ఇండియాకి 2008లో వచ్చాము. అంతకు ముందు కొన్ని సంవత్సరాలు మేము యూకేలో ఉండేవాళ్ళం. యూకేలో అంటే సారు మీరు ఎప్పుడు అంటే నేను సారు మీరు డైరెక్ట్గా ఎప్పుడు చూసుకున్నారు అని? యూకేలోనే కలిసాం. ఎందుకంటే యూకేలోనే అంటే మీరు ఇండియా రావడానికి సాధ్యపడలేదు, సార్ ఫిన్లాండ్ రావడానికి సాధ్యపడలేదు, కాబట్టి మధ్యలో ఒక ప్లేస్లో కలవాలనుకున్నారు, అంతేనా? అంతేనండి. అప్పుడు అదే వీసా రిజెక్షన్ వచ్చింది. మా అమ్మ వాళ్ళు నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. సో అప్పుడు మా ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది. అదే యూకేలో ఒక సంవత్సరం చదువుకుందామని అలా డిసైడ్ అయిపోయారు, ప్లాన్ చేశారు. ఇద్దరు అనుకుని ప్లాన్ చేశారు. అట్లా ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. సౌత్ ఏషియన్ స్టడీస్. ఓకే. సార్ కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్. సో ఫైనల్గా యూకేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. యూకేలో మేము కలిసి. ఏం చదివారు అక్కడ ఇద్దరు? అదే మా ఆయన యూకేలో ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు, హ్యూమన్ రిసోర్స్. నేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. ఒకే కాలేజ్? ఒకే కాలేజ్. 1 year. సో సో ఫస్ట్ టైం ఎలా అనిపించింది? 5 ఏళ్ళు చాట్ రూమ్లో మెసేజెస్, మెయిల్స్లో మెసేజెస్, ప్రేమించుకున్నారు, ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అయ్యారు, ఒకరినొకరు ఫస్ట్ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చారు. ఎలా ఉన్నింది? మ్యాజికల్గా ఉండింది. అంటే మీరు ఊహించినట్టే కనిపించారా మీ వారు? ఊహించినట్టే కనిపించారు. ఇంకా బాగా కనిపించారా? సార్ ఏమన్నారు మిమ్మల్ని చూసి? సార్ కూడా అలానే అనుకున్నారు, సేమ్. 2002లో మీరు యూకేలో కలిసారంటున్నారు. తర్వాత మ్యారేజ్ ఎక్కడ జరిగింది? ఆ తర్వాత 2004లో మ్యారేజ్ జరిగింది. ఎక్కడ జరిగింది? అదే మావి మొత్తం ఒక 3 పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకటి యూకేలో ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాము, అది 2004లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్లో ఒక రిసెప్షన్ చేశాము, అది 2004 డిసెంబర్లో జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్లో 2005 జనవరిలో ఇక్కడ 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. 3 సార్లు చేసుకున్నాం. సో మీరు కలిసిన ప్లేస్లో యూకేలో చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్, మీ సొంత దేశమైన ఫిన్లాండ్లో చేసుకున్నారు మీ పద్ధతుల ప్రకారం, అంతేనా? అంతేనండి. అలాగే ఇక్కడ హైందవ సంస్కారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ హైదరాబాద్లో చేసుకున్నారు. అవును. ఇక్కడ ఫస్ట్ జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించే చేసుకున్నారా లేదంటే దొంగచాటుగా జరిగింది? పెద్దలు ఒప్పించే చేసుకున్నారు. ఒప్పుకున్నారు ఫైనల్లీ? ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే మా ఆయన జాతకంలో నేను కనిపించంట. అంటే జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయిని చేసుకుంటాడని ఆయన జాతకంలో రాసి ఉంది. అది రాసి ఉంది. వాళ్ళ అమ్మమ్మ అది చాలా సంవత్సరాల నుంచి చూశారట. అందుకు వాళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు. దేవుడు ఈ బంధాన్ని, ఇండియా నుంచి ఫిన్లాండ్ బంధాన్ని అలా కలిపాడు. సో ఫైనల్గా ఇండియాకి ఎప్పుడు వచ్చారు మరి? ఫైనల్గా మేము ఇక్కడికి 2008లో వచ్చామండి. 2008లో. అప్పటి వరకు ఫిన్లాండ్లోనే ఉండేవారా? అప్పటి వరకు యూకేలో ఉండేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమామలు ఈ కల్చర్ గురించి చెప్పారా లేదంటే మీరే నేర్చుకున్నారా? తెలుగు కల్చర్ని, తెలుగు సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని బాగున్నాయని మీరే ఇష్టపడ్డారా? మా అత్తగారు చాలా చెప్పారు, చాలా చూపించారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మా అత్తగారి దగ్గర నేర్చుకునే అవకాశం వచ్చింది. ఆవిడ దగ్గర ఉంటే నేను అన్నీ నేర్చుకున్నాను. అంటే ఇక్కడ మనుషులు ఎలా మాట్లాడతారో, ఇక్కడ అందరూ ఎలా కలిసి ఉంటారో అది ఆవిడ దగ్గర నేను చూశాను. ఆవిడ వల్ల నాకు ఇక్కడ చాలా సుఖం. ఎవరన్నా మీ ఫ్రేమ్ చూపించకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినిపిస్తే చూసే వాళ్ళకి తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారేమో, తెలుగు మహిళలు మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూస్తే ఒక ఫారినర్ ఇంత స్పష్టంగా మాట్లాడతారా తెలుగు అని ఎదురుగా కూర్చున్న నాకే షాకింగ్గా ఉంది. ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసేవారు మనకి ఇంత ఆశ్చర్యంగా ఉంటారో మరి చూడాలి. మీరు చెప్పండి, ఎలా నేర్చుకున్నారు? అదే యాక్చువల్లీ నాకు తెలుగు అన్న భాష ప్రపంచంలో ఉందని ముందు తెలియదు. ఫిన్లాండ్లో ఉన్నప్పుడు అస్సలు ఐడియా లేదు. ఆ తర్వాత మా ఆయన పరిచయం అయితే నేను అడిగాను, ఇలా మీ ఇండియాలో మీరు ఏ భాష మాట్లాడతారు అని. అప్పుడు తెలుగు అని చెప్పారు. ఈ తెలుగు ఏ భాష అని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. వెతుక్కున్నారా? ఆన్లైన్లో వెతుక్కున్నాను. తెలుగు ఎలా నేర్చుకోవాలో అని అది కూడా చాలా ప్రయత్నించాను. ఆఖరికి మా సౌత్ ఏషియన్ స్టడీస్లో అక్కడ హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు. నేను ఆయన్ని అడిగాను, తెలుగు ఎలా నేర్చుకోవాలో మీ దగ్గర ఏమైనా ఉందా
అప్పుడు ఆయన ఏం చెప్పారంటే మా యూనివర్సిటీలో 1960s ఒక తెలుగు కోర్స్ జరిగింది, నా దగ్గర నా షెల్ఫ్లో ఒక తెలుగు బుక్ ఉందేమో అని ఆయన అన్నారు. ఆయన వెళ్ళి చూస్తే అక్కడే ఉండింది, ఆ తెలుగు గ్రామర్ బుక్ ఒకటి ఉండింది, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉండింది. అప్పుడు నేను అడిగాను, నేను ఈ బుక్లు తీసుకుని అదే మీ దగ్గర తీసుకుని నేను నేర్చుకోవచ్చా అని. అప్పుడు ఆయన ఆ బుక్లు ఇచ్చారు, నేనే చదువుకున్నాను. ఆ తర్వాత అందరితో మాట్లాడుతూ ఇంకా నాకు ప్రాక్టీస్ అయింది. ఎన్ని నెలల్లో లేదంటే ఎన్ని సంవత్సరాల్లో నేర్చుకున్నారు తెలుగు? గ్రామర్ బుక్ నేను ఒక నెల రోజుల్లో చదివాను. నెల రోజుల్లో నేర్చుకున్నారా? చదివేశారు? నేను చదివేశాను. గ్రామర్ అంతా కూడా పూర్తిగా అయిపోయింది? పూర్తిగా ఓన్లీ 1 month లో? ఓన్లీ 1 month లో. ఓ సూపర్. ఎక్సర్సైజ్ బుక్ కూడా అదే సేమ్ టైం 1 month లో చేసేసాను. ఇంకొక 1 month? ఇంకొక 1 month. మాట్లాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మాట్లాడడం అప్పుడు 2003లో నుంచి కొంచెం స్టార్ట్ చేశాను. ఫస్ట్ తెలుగు పదం ఏది మాట్లాడారు మీరు? ఫస్ట్ తెలుగు పదం నేను, నువ్వు, మీరు అలాంటివి నేర్చుకున్నాను. ఎక్కడైనా ఐ, వై, యు. సో అది కూడా తెలుగులో కూడా అదే, నేను, నువ్వు, మీరు, మనం. మీ హస్బెండ్ పేరు చెప్పలేదు. మా హస్బెండ్ పేరు ప్రదీప్. ప్రదీప్ అని పేరు చెప్తారేమో అని అనుకున్నాను నేను. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్తో? అదే నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో ఆ మాట అన్నారా? సూపర్, నేరుగా చెప్పారు. సార్ ఏమన్నారు అప్పుడు? హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మీ ఇంటిని చూస్తుంటే ఆ తెలుగుదనం అంతా కనిపిస్తుంది మేడం. నిజంగా ప్రతిదిలో కూడా అసలు పాత ఒక 100 సంవత్సరాల కిందట తెలుగువారి ఇల్లు ఎలా ఉండేవో అలా ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా చక్కగా చూస్తుంటే, మిమ్మల్ని చూస్తేనే సగం తెలుగుదనం అంతా కనిపిస్తుంది. ఇక ఇంటిని చూస్తే కడుపు నిండిపోతుంది తెలుగువారికి. సో మీరు ఈ చీర కట్టుకోవడం, ఇలా తెలుగు అలవాట్లు, తెలుగు సాంప్రదాయాలు, అది మీరే ఓన్గా చీర కట్టుకుంటారా లేదంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా? నేను ఓన్గా కట్టుకుంటాను. తెలుగు చదువుతారా? తెలుగు చదువుతాను. అదే రోజు అదే చదివే మెటీరియల్స్ లేవు నా దగ్గర, కానీ చదువుతాను. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారా? ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సారు మీరు మాట్లాడితే ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు? నేను సారు 2 లాంగ్వేజెస్లో మాట్లాడతాము. తెలుగులో కూడా మాట్లాడతాము, ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాము. ఒక్కసారి మీ ఫిన్నిష్ లాంగ్వేజ్లో మాట్లాడతారా? మాట్లాడతాను. మీరు ఏం చేస్తున్నారంటే ఫిన్నిష్లో ఏం చెప్తారు చెప్పండి? మితా సతేత్. మితా సతేర్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని సార్కి మీరు చెప్పారు కదా, అదొకసారి మీరు ఫిన్నిష్లో సార్కి చెప్పండి. మినా రకాస్తాన్ సినువా. మీరు బాగున్నారా అంటే? మితా కూలు. మీరు ఫిన్నిష్లో మాట్లాడండి, నేను తెలుగులో మాట్లాడతాను. మీకు ఎన్ని సంవత్సరాల కిందట పెళ్ళైంది పాయ గారు? kuinka monta vuotta sitten menitte naimisiin? అసలేం ఒక పాయింట్ కూడా నాకేం ఎక్కట్లేదు. ఓకే, మీ వారు సొంత ఊరు ఏంటి? Mistä sun mies on kotoisin? ఇదేదో మనం ఆలీ సినిమా గుర్తుంది కదండి, అది గుర్తొస్తుంది నాకు. ఎంత చేట అట్లారు కదా, అట్లా గుర్తొస్తుంది. ఓకే, ఇంకో డైలాగ్ కూడా అడుగుదాం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? Kuinka monta lasta sulla on? మీకు ఏమైనా అర్థమవుతుందండి మేడం? ఇప్పుడు ఫిన్నిష్కి ఏది ఈజీ? ఫిన్నిష్ నేర్చుకోవడం ఈజీయా లేదంటే తెలుగు నేర్చుకోవడం ఈజీయా? మా ఫినిష్ భాషకి తెలుగు భాషకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అదే మీరు మా ఫినిష్ భాష నేర్చుకోవాలంటే మీకు ఈజీగా అనిపిస్తుంది, అలానే నాకు తెలుగు నేర్చుకోవడం ఈజీగా అనిపించింది. మీకు ఈజీగా అనిపించింది కాబట్టి అందుకే త్వరగా తెలుగు నేర్చుకున్నారు. సార్ నేర్చుకున్నారా ఫినిష్ని? సార్ కొంచెం నేర్చుకున్నారు. మాట్లాడతారు ఎప్పుడైనా ఫినిష్లో? ఇద్దరు మాట్లాడుకుంటారా? మరి అంత మాట్లాడము, కొన్ని పదాలు అలా. పిల్లలు కూడా చెప్తుంటారు. పిల్లలు మాకు 4 ఉన్నారు. 4. వాళ్ళ పేర్లు చెప్తారా? మా పెద్ద పాప ఆవని, రెండో పాప హరిణి, మా బాబు గోపాల్, మా చిన్న పాప పద్మిని. సూపర్. ఎక్కడైనా మీ ఫిన్లాండ్ నేమ్స్ ఏమన్నా పెడతారేమో, ఒక పేరన్నా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అన్ని తెలుగు పేర్లే, అన్ని ఇండియన్ నేమ్సే పెట్టారు. సో ఏం చేస్తున్నారు పిల్లలు? మా పెద్ద పాప ఇప్పుడు 11th చదువుతుంది, మా రెండో పాప 10th ఉంది, మా బాబు 7th, మా చిన్న పాపకి ఇంకా 2.5 సంవత్సరాలే, ఇంకా స్కూల్లో పెట్టలేదు. వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారా? వాళ్ళకి కూడా తెలుగు వచ్చు, మాట్లాడతారు. ఫినిష్ ఏమైనా మాట్లాడతారా? ఫినిష్ భాష కూడా వచ్చు వాళ్ళకి. ఫినిష్ ఎక్కువ మాట్లాడతారా, తెలుగు ఎక్కువ మాట్లాడతారా? రెండింట్లో తెలుగే మాట్లాడతారు. తెలుగే ఎక్కువ మాట్లాడతారు. మీ స్వార్థం ఏం లేదు అందులో.